జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక కీలకమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి యోగీజీ ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి ఇంకొక లెక్క అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అశాంతిని రగిల్చే శక్తులకు సింహస్వప్నమైనాడు యోగి ఆదిత్యనాథ్ గారు ఇటీవలి కాలంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సంబాల్ ప్రాంతం దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కిందనమాట దీనికి కారణం కలియుగంలో మహావిష్ణువు కల్కి భగవాని రూపంలో వస్తానని చెప్పి ఆయన రూపంలో హిందువుల పూజలు అందుకున్నటువంటి ప్రాంతం ఇది సంబాల్ ప్రాంతం 1978లో జరిగినటువంటి అల్లర్లలో చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి చెందిన ఆ ఆలయంతో పాటు మరెన్నో ఆలయాలు నిర్మాణాలను ధ్వంసం చేసి జాంబీలందరూ కూడా ఈ మసీదులతో పాటు వాళ్ళకు ఇల్లు నిర్మించుకున్నారన్న కేసు పైన తవ్వకాలు జరిపి నిజాలు వెలికి తీయమని చెప్పేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను స్థానిక కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది కోర్టు అప్పచెప్పిన పని చేయడానికి పోలీసుల రక్షణతో వెళ్ళినటువంటి ఆ సంస్థ అధికారులు అదేవిధంగా ఉద్యోగులపైన ఈ స్థానికంగా ఉండేటువంటి జాంబీగాళ్ళందరూ కలిసి దాడి చేశారయ్యా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ నాటు తుపాకులతో కాల్పులు జరపడంతో ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడింది అయినా కూడా ఏ మాత్రం కూడా పోలీసులు కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఒక్క అడుగు కూడా వెనక్కిలా అర్థమవుతుందా దీంతో మరింత కట్టుదిట్టమైన భద్రతతో తవ్వకాలు జరిపినారు అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ పని అయితే పూర్తి చేస్తారు దీంతో దిగ్భ్రాంతికరమైనటువంటి నిజాలు ఎన్నో కూడా బయటపడినాయి ఆ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు హిందూ దేవాలయాలు చారిత్రక కట్టడాలతో ఎంతో వైభవోపేతంగా ఉండేదని చెప్పేసి కళ్ళకు కట్టినట్లు ఆ ఆధారాలన్నీ కూడా సేకరించారనమాట దీంతో ఆ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు జరపడం మొదలైంది అదే సమయంలో యోగి మార్క్ యాక్షన్ కూడా మొదలైందనమాట ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా కరెంటు వాడుకుంటున్నటువంటి ఇళ్లకు కనెక్షన్లు కట్ చేశారు ఎక్కడ ఈ సంబాల్ ప్రాంతంలో ఏమి అయింది గవర్నమెంట్ కరెంట్ ఊరికే దొబ్బేదానికి ఎవడినైంది గవర్నమెంట్ ఎవడు కడతారు డబ్బులు అంటే మీరు ఉచితంగా కరెంట్ తీసుకుంటా మీరు దొంగ కరెంట్ దొబ్బేస్తామంటే ఆడ ఖర్చు ఎక్కువ పడతా ఉంటే ఆ భారం అంతా మిగతా వాళ్ళు కట్టాలి అదంతా కూడా ఎవరు కడతారంటాలే సరే ఇక పోతే ఏం చేశారు అయినా మీ పని ఎట్టున్నదా అని చెప్పేసి కరెంట్ అంతా కూడా కట్ చేశారు ఆఖరికి ఎవరా సంబాల్ ప్రాంత ఎంపీ కూడా దొంగ కరెంటు అన్నాడియా కొన్ని కోట్ల ఫైన్ దొబ్బినారు ఓ నెత్తి ఎట్టాటోళ్ళు అనుకున్నారు మహానుభావులు వీళ్ళంతా కూడా మామూలు కాదు ఏకంగా ట్రాన్స్ఫార్మర్లకే కరెంట్ ఆపేశారు మనోళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కాదు ఏకంగా ఆ సంబాల్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా నోటీసులు పంపించి ముక్కు పిండి మరీ వసూలు చేశారు మొత్తం కూడా ఇలాంటి తరుణంలో ఆ ప్రాంతం అంతా కూడా శాంతి భద్రతల దృష్ట్యా చాలా సున్నిత ప్రాంతంగా మారిపోయిందనమాట సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించారు అంటే వీళ్ళు జాంబీలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అది సెన్సిటివ్ ఏరియా అవుతుంది అనమాట అట్టా ఇప్పుడేమో మీకు అందరికీ తెలిసిందే ఈ రంజాన్ మాసం అయితే మొదలైంది రెండో శుక్రవారం అయినటువంటి మార్చి 14 నాడు ఉత్తరాదిలో అతిపెద్ద హిందూ పండుగైన హోలీ అయితే వస్తుంది చిన్న పెద్ద ఆడ మగ పల్లె పట్టణం అని తేడా లేకుండా హిందువులందరూ కలిసి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఘనంగా జరుపుకునే హోలీ పండుగ వస్తుందన్నమాట హోలీ అంటేనే రంగులు జల్లుకోవడం అవునా కదా కానీ ఇది ఈ జాంబీగాళ్లకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేని పండుగ ఇష్టం లేని వేడుక దీంతో సహజంగానే ఈ జాంబీలందరూ కూడా తమదే పై చేయి అన్న ధోరణి అయితే ప్రదర్శిస్తున్నారు ఎందుకని అంటాలే దీనికి తోడేందంటే ఈ జుమ్మా అనేది ఏడాదికి 52 సార్లు వస్తుందంట నాకు తెలీదు విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా హోలీ ఒక్కసారే వస్తుంది కాబట్టి సంవత్సరానికి హోలీ ఆడటం రంగులు చల్లుకోవడం నచ్చనోళ్ళు ఇళ్లలో కూర్చోవాలని చెప్పేసి పోలీసులు అయితే హితబాగు చేస్తున్నారు నాయనా మీకు ఈ జుమ్మా అనేది సంవత్సరానికి 52 సార్లు వస్తుంది కానీ సంవత్సరానికి హోలీ అనేది వచ్చేది ఒక్కసారేనో మీకు అంతగా నచ్చకపోతే మీరు పోయి ఇళ్లలో కూర్చోండి మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంతేగాని బయటకు వచ్చి న్యూసెన్స్ చేశారంటే కాళ్ళు మక్కులు నడువులన్నీ ఇరుగుతాయని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే చాలా స్పష్టంగా చాలా అర్థమయ్యే రీతిలో నలుగురికి బాగా మంచిగా చెప్తున్నారు తర్వాత మీ ఇష్టం అన్నట్టు వీటన్నిటిని గమనిస్తే ఈ హిందువులకు అదేవిధంగా జాంబీలకు మధ్యన ఘర్షణ జరిగే అవకాశం ఉండాలి దీంతో మరింత దృష్టి ఇప్పుడు ఈ సంబాల్ ప్రాంతం మీద పడిందనమాట ఈ పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయం మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది దాని ప్రకారం ఆ ప్రాంతంలో రాబోయే మార్చి 14వ తేదీ నాడు మధ్యాహ్నం 2:30 వరకు హిందువులు హోలీ అయితే జరుపుకుంటారు ఆ తర్వాత వీళ్ళు మిగతా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి యోగి ప్రభుత్వం అయితే స్పష్టంగా ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే సోషల్ మీడియాలో
ఎటువంటి అబద్ధాలను కానీ రూమర్లు కానీ వ్యాప్తి చేద్దని, ఒకవేళ తోక జాడిచ్చినారో తోక అయితే కట్ చేస్తాను కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే ఇలాంటి మధ్య మార్గ ధోరణిని సరే ఈ జాంబిగాళ్ళు ఇంతకో అంగీకరిస్తారా లేదా ఎప్పట్లాగానే ఈ కవింపులకు దిగుతారా ఏం చేస్తారనేది ఇంకా తెలియనున్నదనమాట. ఏది ఏమైనా వీళ్ళు కన్నా తోక జాడిచ్చారో యోగి స్టైల్లో ఇంక తెలుసు కదా మీకు, మామూలుగా ఉండదు మ్యాటర్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది కథ అయితే. అయినా కూడా ఇప్పుడు సరే రంజాన్ వచ్చింది వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా అబ్జెక్షన్ చేస్తున్నారా? లేదే. మొహరం వస్తుంది, ఇదేదో పేర్ల పండుగ అని చేస్తారో సార్, మనోళ్ళు ఎవరైనా పోయి ఏదైనా అబ్జెక్షన్ చెప్తారా? లేదే. కానీ హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళ కోసం వీళ్ళు ఎందుకు గమ్మున ఉండాలా? వాళ్ళు చేసుకునే ఏ పండుగ కూడా హిందువులు అడ్డు చెప్పరు, ఎంత మాత్రం కూడా చెప్పరు. చెప్పాలంటే ఈ పేర్ల పండుగ వచ్చినప్పుడు మీకు తెలుసో లేదో మన హిందువులు కూడా అందులో భాగం అవుతారు. కానీ మన పండుగలు వచ్చినప్పుడు మనం ఎందుకు ఇంట్లో కూర్చోవాలా? మనం ఎందుకు నేను ఈ మధ్య ఒక మాట అన్నా, వాళ్ళు వచ్చేసి చేసుకుంటా ఉంటేనంట ఆ ప్రాంతంలో సైలెంట్గా పోవాలంట, లేదంటే ఇంకొక దారిలో పోవాలంట. మరి వాళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళు పండుగలు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మన హిందువులు ఆ మాట చెప్పలేదే. ఇందుకే నా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనిందే. అంటే మీ విషయంలో అంతా మాత్రం స్వేచ్ఛగా స్వతంత్రంగా మీ పార్టీకి మీరు అన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలా? హిందువులు మాత్రం తలకాయ తెప్పించి దొంగల మాదిరి దొడ్డిదారినో ఇంకో దారినో ఏదో మేమేదో తప్పు చేస్తాం అన్నట్టు పోవాలా? అంటే హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి ఈ దేశంలోనే మా బతికి మారి ఉంటే రేపు ఏదైనా మేము మైనార్టీలుగా మారితే మా పరిస్థితి ఏంది? ఆ పాకిస్తాన్లో ఉన్నట్టు ఆ బంగ్లాదేశ్లో ఉన్నట్టు అవుతుంది మా బతుక. ఏంది మా యాన్యాయనైనా అదే? అంటే ఇది సెక్యులర్ దేశం అంటారో, మేము బరంపురం అంటారో, మళ్ళీ మాకేమో కానియాలంటారో. మిత్రులారా, విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. పరిస్థితులు మన చేయి దాటిపోకముందే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలని, ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ పెరగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.